తెలుగు బుల్లితెరపై 'బాహుబలి' లాంటి సక్సెస్‌ని అందుకున్న సీరియల్ ఏదైనా ఉందా అంటే అది 'కార్తీక దీపం' సీరియల్ అని చెప్పటంలో ఎలాంటి సందేహమూ లేదు. మొదటి సీజన్ సుమారుగా 5.5 సంవత్సరాలు టెలికాస్ట్ అయింది. రెండవ సీజన్ గతేడాది మార్చి 25 నుంచి మొదలై దిగ్విజయంగా నడుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీరియల్ వచ్చే సమయానికి టీవీలకు అతుక్కొని పోతుంటారు. ఇక ఈ సీరియల్ ద్వారా వంటలక్క క్యారెక్టర్ని మన ఆడియన్స్ ఎంతలా రిసీవ్ చేసుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వంటలక్క అంటే మా ఇంట్లో మనిషి అనే విధంగా జనాల్లో పేరు తెచ్చుకుంది. వంటలక్క క్యారెక్టర్ ఆ రేంజ్లో ఎలివేట్ అవ్వటానికి ప్రధాన కారణం విలన్ క్యారెక్టర్ మోనిత అని చెప్పటంలో ఎలాంటి సందేహమూ లేదు. వంటలక్క క్యారెక్టర్ని ఆడియన్స్ ఎంతలా అయితే ఇష్టపడతారో మోనిత క్యారెక్టర్ని అంతలా ద్వేషించారు. ఆ క్యారెక్టర్ని శోభా శెట్టి పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. సీజన్ 2లో కూడా జోష్నా క్యారెక్టర్ అలాంటి పవర్ఫుల్ విలన్ రోల్ అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే వంటలక్క క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ పేరు ప్రేమి విశ్వనాథ్. ఈమె కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఈ సిరీస్ మొదలయ్యే ముందు ఈమె రోజుకు 25,000 రూపాయల రెమ్యునరేషన్ని తీసుకునేది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె రోజుకి ₹1,00,000 రెమ్యునరేషన్ని అందుకుంటుందట. అంటే నెలకు 12 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అన్నమాట. భారతదేశంలో ఒక సీరియల్ నటి ఈ రేంజ్ రెమ్యునరేషన్ని అందుకోవటం ఇదే తొలిసారి. అంతేకాదు, ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు అవసరమయ్యే పనులన్నీ కూడా నిర్మాతే చూడాలట. ఫ్లైట్ టికెట్స్, హోటల్ రెంట్స్, ఫుడ్, ట్రావెల్ ఖర్చులు, ఆమె అసిస్టెంట్స్కి అవసరమయ్యే ఖర్చులు కూడా నిర్మాతనే పెట్టుకోవాలట. అలా ఆమె రెమ్యునరేషన్తో పాటు ఆమె ఖర్చులు కూడా కలిపి రోజుకు 2 లక్షల రూపాయలు అవుతుందట. కేవలం ఈమెకు ఒక్కటే ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇస్తున్నారంటే ఈ సీరియల్లో పనిచేసే మిగతా ఆర్టిస్టులకు మొత్తం కలిపి ఎంత ఇస్తున్నారో, ఈ రేంజ్లో అందరికీ డబ్బులు ఇస్తున్నారంటే ఈ సీరియల్ ద్వారా నిర్మాతకు ఏ రేంజ్ లాభాలు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సీరియల్ స్టార్ మా ఛానల్లో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. రోజుకి యావరేజ్గా 9కి పైగా టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయట. ఎన్ని కొత్త సీరియల్స్ పుట్టుకొచ్చినా ఈ సీరియల్ రేంజ్ని మాత్రం ఎవరూ మ్యాచ్ చేయలేకపోతున్నారు.